అడ్వాంటేజ్ ఆఫ్ సీలోమ్ ఓవర్ సూడోసీలోమ్. అంటే సూడోసీలోమ్కు నష్టాలు ఉన్నాయి, దీనివల్ల లాభాలు ఉన్నాయి అంటున్నాడు. అడ్వాంటేజెస్ ఆఫ్ సీలోమ్ ఓవర్ సూడోసీలోమ్. Visceral organs of eucoelomates are muscular because of their association with mesoderm, and so they can contract and relax freely independently of the muscular movement of body wall in the coelomic space. సో దీనికి ఎగ్జాంపుల్ పెరిస్టాలసిస్ మూమెంట్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్. అంటే ఇట్లా వెళ్తుంది కదా ఎలిమెంటరీ కెనాల్, మనకు బాత్రూమ్ కూర్చున్నప్పుడు కానీ ఫుడ్కి, అది పెరిస్టాలటిక్ మూమెంట్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్. Gametes are released in the coelom in some invertebrates and in female vertebrates. In some invertebrates లో మరియు ఇన్ ఫీమేల్ వర్టిబ్రేట్స్లో, అంతే కదా, ఆడవాళ్ళు వర్టిబ్రేట్స్లో ఆడవాళ్ళు కాబట్టి సమ్ ఇన్వర్టిబ్రేట్స్లో గ్యామెట్స్ ఆర్ రిలీజ్ ఇన్ టు ద సీలోమ్ ఇన్ సమ్ ఇన్వర్టిబ్రేట్స్ మరియు ఇది రెండోది ఇన్ ఫీమేల్ వర్టిబ్రేట్స్ విచ్ డు నాట్ హ్యావ్ గోనోడక్స్. In non-chordates, the coelomic fluid receive excretory products. Coelomic fluid receives the excretory products and stores them temporarily before their elimination. Coelomic fluid receives excretory products and stores excretory products temporarily before their elimination. బయటకు పంపించమని స్టోర్ చేస్తామన్నమాట నాన్ కార్డేట్స్లో. In eucoelomates, the mesoderm comes in contact with the endoderm of elementary canal. Mesoderm comes into contact with the endoderm of the elementary canal and it causes, అంటే mesoderm causes regional specialization of the gut అంటే elementary canal, such as development of the gizzard, development of the stomach, development of the gizzard, development of the stomach, etc. This is referred to as the primary induction. దీన్ని ఏమంటారు అంటే ప్రైమరీ ఇండక్షన్ కిందకి తీసుకెళ్తారు, ప్రైమరీ ఇండక్షన్. In the case of pseudocoelomates, due to the absence of such contact, చూడండి యూసిలోమేట్స్లో ఇదంతా చెప్పేసినాడు. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ సూడోసిలోమేట్స్లో డ్యూ టు ద అబ్సెన్స్ ఆఫ్ సచ్ ఏ కాంటాక్ట్, ఇటువంటి కాంటాక్ట్ లేనందువల్ల, అంటే మీసోడర్మ్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ ది ఎండోడర్మల్ ఆఫ్ ది ఎలిమెంటరీ కెనాల్, ఇటువంటి కాంటాక్ట్ లేనందువల్ల బిట్వీన్ గట్ అండ్ ది మీసోడర్మ్ ద వాల్ ఆఫ్ ది గట్ డస్ నాట్ షో కాంప్లెక్సిటీ. గుర్తుపెట్టుకోండి, వాల్ ఆఫ్ గట్ డస్ నాట్ షో కాంప్లెక్సిటీ అండ్ హైలీ స్పెషలైజ్డ్ ఆర్గాన్స్. సో సూడోసిలోమేట్స్లో మనకు ఎలిమెంటరీ కెనాల్ అనేది ఎందుకు కాంప్లెక్సిటీని మరియు హైలీ స్పెషలైజ్డ్ ఆర్గాన్స్ని చూపించలేకపోయిందంటే, ఇది ఆబ్సెన్స్ ఆఫ్ మీసోడర్మ్ కాంటాక్ట్ విత్ ది ఎండోడర్మల్ ఎలిమెంటరీ కెనాల్ బిట్వీన్ ద గట్ అండ్ మీసోడర్మ్. గుర్తుపెట్టుకోండి, ఇది ఇక్కడ రెండు ఒకటే. ఇక్కడ ఇది ఉన్నందువల్ల ఇది అలా అయింది, ఇది లేనిది కాబట్టి ఇక్కడ వాల్ ఆఫ్ ది గట్ అంటే మనం తినే అన్నం వాహిక కాంప్లెక్సిటీ లేదు, హైలీ స్పెషలైజ్డ్ ఆర్గాన్స్కి ఏర్పడలేదు. ద ప్రజెన్స్ ఆఫ్ సింపుల్ థిన్ వాల్డ్ గట్ ఇన్ ద నెమటోడ్స్ అలోస్ ఈజీ డిఫ్యూజన్ ఆఫ్ డైజెస్టెడ్ ఫుడ్. ప్రజెన్స్ ఆఫ్ సింపుల్ థిన్ వాల్డ్ గట్ ఇన్ ద నెమటోడ్ అలోస్ ఈజీ డిఫ్యూజన్ ఆఫ్ డైజెస్టివ్ ఫుడ్ into the pseudocoelomic fluid. ఈ విధంగా కంపెన్సేటరీ ఫర్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్. సో ఇది ఉన్నందువలన మనకు ఆబ్సెన్స్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్ అనేది లేనప్పటికీ కూడా ఇదే దీని బదులు పనిచేస్తుందని చెప్తాను. అంటే కంపెన్సేషన్ అంటారు, అంటే ఇది దీని మాదిరి పనిచేస్తుంది. సూడోసిమిక్ ఫ్లూయిడ్ సర్క్యులేటరీ సిస్టమ్ మాదిరి పనిచేస్తుంది, నిజమైన సర్క్యులేటరీ సిస్టమ్ లేనప్పటికీ.
అందుకే సూడోసిలోమిక్ కంపెన్సేటింగ్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ది సూడోసిలోమిక్ ఫ్లూయిడ్. సో మనం చనిపోయినప్పుడు కంపెన్సేషన్ అంటారు, సో అట్లాగా. రైట్, చూడండి ఇక్కడ సమ్మరీ ఆఫ్ ఆర్గనైజేషనల్ లెవెల్ అండ్ సిమెట్రీ అండ్ బాడీ క్యావిటీ. సమ్మరీ ఆఫ్ ఆర్గనైజేషనల్ లెవెల్ అండ్ సిమెట్రీ అండ్ బాడీ క్యావిటీ. కింగ్డమ్ ఎనిమల్ మెటాజోవా. కింగ్డమ్ ఎనిమల్ మెటాజోవా. లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్లో సెల్లార్ లెవెల్, టిష్యూ లెవెల్, ఆర్గాన్ లెవెల్, ఆర్గాన్ సిస్టమ్ లెవెల్. సెల్లార్ లెవెల్లో ఇక్కడ సిమెట్రీ ఏం లేకుండా ఫైలం పోరిఫెరా కింద డైరెక్ట్ అయిపోయింది. టిష్యూ, ఆర్గాన్ అండ్ ఆర్గాన్ సిస్టమ్ లెవెల్లో ఇది చూడండి సిమెట్రీ ఏముంది, సెల్లార్ లెవెల్లో ఏం లేదు. ఇక్కడ మాత్రం రేడియల్ సిమెట్రీ, బయాటర్ సిమెట్రీ ఉంది. సో రేడియల్ సిమెట్రీకి ఎగ్జాంపుల్ ఏంది, నిడేరియాను, టీనోఫోరా ఉన్నాయి. అదే దీంట్లో సిమెట్రీ బయాటర్ సిమెట్రీ ఉంది, అంటే దీంట్లో ఇది ఉంది, ఇది ఉంది, బట్ ఇదేమో దీనికి పోయినాయి, ఇదేమో దీనికి. దీంట్లో వితౌట్ బాడీ క్యావిటీ విత్ ఫాల్స్ సీలోమ్. ఓకే, విత్ ఫాల్స్ సీలోమ్. వితౌట్ బాడీ క్యావిటీ అంటే ఏసిలోమేట్, వితౌట్ ఫాల్స్ సీలోమ్ అంటే సూడోసిలోమేట్. మరి ఇది సైజోసిలోమేట్ అంటే వితౌట్ బాడీ క్యావిటీ సరిపోయింది. తర్వాత ఇది విత్ బాడీ క్యావిటీ ఉంటుంది కానీ ఇది స్ప్లిట్ అనమాట. ఇది ఏంటినో మీసోడర్మల్ నుంచి పౌచెస్ నుంచి వస్తుంది. మీసోడర్మల్ పౌచెస్ ఆఫ్ ఆర్కెంటర్ నుంచి వచ్చేది ఇది, స్ప్లిట్ సిలోమ్ నుంచి వచ్చేది ఇది అనమాట. ఇక్కడ అసలు బాడీ క్యావిటీ లేదు, ఇక్కడ బాడీ క్యావిటీ ఉంది కానీ రెండు రకాలుగా ఏర్పడింది. సో ఇది ఎందుకు ఈ మధ్యలో పెట్టినాడంటే వాడు దానికి దీనికి సంబంధం లేకుండా ఉంది కాబట్టి ఫాల్స్ సీలోమ్కి మధ్యలో పెట్టినాడు. విత్ ఫాల్స్ సీలో సూడోసిలోమేట్స్. చూడండి ఇక్కడ దీనికి ప్లాట్ హెల్మెథిస్ ఇచ్చినాడు ఎగ్జాంపుల్. ఫాల్స్ సీలోమ్ సూడోసిలోమేట్స్కి నెమటోడా ఫైలం హెచ్ హెల్మెంతిస్. ప్లాట్ హెల్మెథిస్ ఉంది సార్, ఆ హెల్మెథిస్కి చూడండి ఏఎస్సి హెల్మెథిస్ అంటారు, యాష్ హెల్మెథిస్. సైజోసిలోమేట్స్కి అనిలిడా, ఆర్థోపోడా, మొలాస్కా. ఎన్లిడా, ఆర్థోపోడా, మొలాస్కా. ఇంట్రోసిలోమేట్స్కి ఎకినోడెర్మేటా, హెమికార్డేటా, కార్డేటా. ఎకినోడెర్మేటా, కార్డేటా, హెమికార్డేటా. ఎకినోడెర్మేటా చూడండి, ఎంటిరోసిలోమేట్స్ వేరు, ఎకినోడెర్మేటా వేరు. ఇది దీని కింద ఇది ఉంటాయి. ఓకే రైట్. నాకు చాలాసార్లు ఎగ్జామ్లో దీని కింద ఇది ఉంటేమో గుర్తొచ్చింది, అందుకే ఇది పెట్టాను. ఇప్పుడు హెమికార్డేటా అండ్ కార్డేటా దీని కింద ఇవి ఉంటాయి.